ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మిషనరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఎలీషబా అనే ఒక టీచర్ గారు ఉన్నారు. ఆమె తన విద్యార్థులందరికీ ఒక చక్కని మాట చెప్పేది. మీ హృదయాలను మీరు శుద్ధిగా పవిత్రంగా ఉంచుకోండి. దేవుడు ఒకనొకప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయినా తన దగ్గర చదువుకున్న బిడ్డల పట్ల ఎంతో ప్రేమ కలిగి, వారు ఎప్పుడూ ఆమెను చూడటానికి రాకపోయినా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. తన హృదయంలో ఉన్న ఆశలన్నీ వారికి తెలియజేయాలని వారికి పేరు పేరున ఒక్కొక్క ఉత్తరం రాసింది. కానీ ఆ ఉత్తరం ఏ అడ్రస్తో ఎక్కడికి వెయ్యాలో, వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆమెకు తెలియదు. కానీ ఆమె ఒకటి అనుకునేది, నేను చనిపోయినప్పుడన్నా నా దగ్గర చదువుకున్న విద్యార్థులు వచ్చి ఈ ఉత్తరాలు చదివితే బాగుండు అని. కొన్ని రోజులకి ఆమె చాలా బలహీనరాలైపోయి చనిపోయింది. తన దగ్గర చదువుకున్న విద్యార్థులకు తెలిసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చూశారు. అయ్యో, మధ్యలో ఒక్కసారి కూడా మనకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ని మనం చూడలేకపోయామే అని బాధపడ్డారు. అయితే తన పక్కనే ఉన్న ఆ పెట్టెలో తను రాసిన ఉత్తరాలనే ఉన్నాయి. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తన దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున ఆ ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలు ఎవరెవారు చదువుకుంటున్నారు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోండి, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్న మాటలే ఎక్కువగా ఉత్తరాల్లో ఉన్నాయి. వారు ఆ ఉత్తరాలు చదువుకుని ఎంతగానో బాధపడ్డారు. నిజమే కదా, మన కోసం ప్రార్థన చేస్తూ మనల్ని పరిశుద్ధంగా క్రమంగా ఉండమని చెప్పిన టీచర్ గారు మనకు లేకుండా పోయారు. వారి ఉద్దేశాలన్నా మనం నెరవేర్చాలి. మన హృదయాలను పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటే దేవుడే ఒకరోజు మనల్ని ఆశీర్వదిస్తాడు అని అవే మాటలు వారి హృదయాల్లో పెట్టుకొని కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది లాయర్లుగా, కొంతమంది మంచి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ఒక్క మాట వారి హృదయాలలో ఎంత గొప్ప కార్యాన్ని జరిగించిందో. మన హృదయాలని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం రావటం మన జీవితాల్లో ఆలస్యం అవుతుందేమో కానీ ఒకానొక దినాన ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మనం కూడా మన దగ్గర ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ మాటలు చెప్పాలి. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 73వ కీర్తన 1వ చరణం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నా మనం పరిశుద్ధ హృదయం కలిగిన వారమైతే దేవుడు తన కృపతో మనల్ని నింపి నడిపించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.